ప్రకాశం జిల్లా జనసేనలో వర్గ విభేదాలు మరోమారు బగ్గుమన్నాయి. ఒంగోలులో జరుగుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల డిలిమిటేషన్ సమావేశానికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్ వర్గానికి ఆహ్వానం అందకపోవడంతో సమావేశానికి షేక్ రియాజ్ తో పాటు ఆయన వర్గం మొత్తం డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి రియాజ్ వర్గం బాలినేనిని వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ క్రమంలో జరిగిన సమావేశానికి జిల్లాలో అందరికీ ఆహ్వానం అందిన షేక్ రియాజ్, అలాగే జిల్లా జనసేన నాయకులు, వ్యాపారవేత్త కంది రవిశంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టిం ప్రసాదులతో పాటు రియాజ్ వర్గంగా భావించే జనసేన నేతలకు ఆహ్వానం లేదు. దీంతో రియాజ్ వర్గం ఎవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. కోసం మెరుపు ఏమిటంటే, ఈ సమావేశంలో బాలినేని మాట్లాడుతూ జనసేన పార్టీలో పదవులు పొందిన నేతలు సమావేశానికి హాజరు కావాలి కదా, పదవులు పొంది కార్యక్రమాలకు హాజరు కాకపోతే ఏంటి అంటూ పరోక్షంగా రియాజ్ వర్గంపై విమర్శలు గుప్పించారు. జనసేనలో మొదలైన ఈ విభేదాలు ఎలా మలుపులు తిరుగుతాయో చూద్దాం మరి.